లిథియం అయాన్ బ్యాటరీస్ వర్సెస్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. ఇదివరకు మనం చూసే మొబైల్స్ అన్నిటిలో మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లో మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం సిలికాన్ కార్బన్ బ్యాటరీ యొక్క అడ్వాంటేజ్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్, వెయిట్. లిథియం అయాన్ బ్యాటరీస్ని తీసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయినా సరే మనకి 200+ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే మనం సిలికాన్ కార్బన్ బ్యాటరీని తీసుకుంటే 6000, 7000 mAh బ్యాటరీ అయినా సరే మనకి 180, 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ పాయింట్, డిశ్చార్జ్ ఎఫిషియన్సీ. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్లో మనకి డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీస్లో 5000 mAh బ్యాటరీని తీసుకుంటే 8 అవర్స్ వరకు మనకి స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అదే 5000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని మనం తీసుకుంటే 9 అవర్స్ వరకు మనకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. థర్డ్ పాయింట్, డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఎలక్ట్రోలైట్ సెల్స్ అనమాట. సో దాంట్లో మనకి లిక్విడ్ టైప్ ఎలక్ట్రోలైట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి వాలటైల్గా ఉంటుంది. అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్కి ఎక్స్పోజర్ అయినా సరే ఫోన్ పేలిపోవడం, బ్యాటరీ కాలిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనేది డ్రై సెల్ అనమాట. దీంట్లో ఎటువంటి ఎలక్ట్రోలైట్ అయితే ఉండదు. సో హీట్కి ఎక్స్పోజ్ అయినా సరే బ్యాటరీ కాలిపోవడం, ఫోన్ పేలిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ అయితే మనకి మాక్సిమం జరగకుండా అయితే ఉంటాయి. For more videos, subscribe to Viewers.